హలో గైస్, ఎట్లున్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈరోజు ఒక నార్మల్ వీడియో అంతే. ఈరోజు మనం వర్కౌట్ కూడా షూట్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మనం మీల్స్ కుక్ చేసుకుంటాం అనమాట, బేసిక్లీ ఆర్ లంచ్. ఇది ఒక నార్మల్ బ్లాగ్. సో చూపిస్తాను నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నా అన్న చిన్న చిన్న థింగ్స్ కూడా షూట్ చేద్దాం అనుకున్నా. సో దాట్ మీకు ఇంకా నేను బెటర్గా అర్థమవుతా కాబట్టి. సో ఇప్పుడు మనం మీల్స్ కుక్ చేసుకుంటున్నాం. సో బేసిక్లీ నా గురించి తెలిసిన చాలా మందికి తెలుసు దాట్ నేను మోస్ట్లీ చికెనే కన్జ్యూమ్ చేస్తా నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ని కంప్లీట్ చేసుకోవడానికి. నేను వే ప్రోటీన్ అసలు యూజ్ చేయను అనమాట. మీరు వే ప్రోటీన్ యూజ్ చేయాలా యూజ్ చేయొద్దా అన్న కన్ఫ్యూజన్ లో మీరు ఉంటే మాత్రం, ఒకవేళ మీ డైట్ లో మీరు కంప్లీట్ చేసుకోగలిగారు అనుకోండి నాలాగా, దెన్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ వే ప్రోటీన్. ఒకవేళ మీరు కంప్లీట్ చేసుకోలేకపోతున్నా నా డైట్లో అని అనిపించినప్పుడు మీరు వే ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో పెద్ద ఇష్యూస్ ఏం లేవు. నేను ఎవ్రీడే చికెనే కన్జ్యూమ్ చేస్తాను అనమాట మోస్ట్లీ. సో పండుగలు వచ్చినప్పుడు మమ్మీ తినొద్దు అది ఇదని రెస్ట్రిక్షన్స్ పెడితే తప్ప మోస్ట్లీ చికెనే కన్జ్యూమ్ చేస్తాను. సో చికెన్ తెచ్చేసుకున్నా. నేను చికెన్ 300 grams కన్జ్యూమ్ చేస్తాను అనమాట ఎవ్రీడే. యాజ్ ఆఫ్ నౌ నేను కట్లు ఉన్నా కాబట్టి నా ఇంటెక్ కూడా తగ్గుతుంది కాబట్టి నేను 300 grams తీసుకుంటే సరిపోతుంది. అండ్ నేను నా ప్రోటీన్ ఇంటెక్ ఓవరాల్ డైట్ అండ్ చికెన్ యూజ్ చేసి నేను కంప్లీట్ చేయగలుగుతా. కాబట్టి నేను 300 grams కన్జ్యూమ్ చేస్తున్నా. ఒకవేళ మీ డైట్లో మీ క్యాలరీస్ చేంజ్ ఉంటాయి కాబట్టి, సో మీరు ఎంత చేంజ్ చేసుకోవాలి, ఎంత డైట్ చేయాలన్నది అది మీ ఇష్టం అనమాట. నేను 300 grams తింటున్నా కదా అని నన్ను చూసి మీరు 300 grams తినకండి. మీకు ఒక ప్రోటీన్ గోల్ ఉంటుంది, మీకు ఒక క్యాలరీ గోల్ ఉంటుంది. సో దాన్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. సో నా మీల్స్ అన్ని మోస్ట్లీ నేనే కుక్ చేసుకుంటాను అనమాట. ఇంతకుముందు నాకు చికెన్ ఉండడం రాకపోతుండే. సో అప్పుడు మా మమ్మీ కానీ మా మామ కానీ నాకు హెల్ప్ చేస్తుండే. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఒక పాయింట్లో నాకే అనిపించింది అసలు ఎందుకులే వీళ్ళకి ఇబ్బంది పెట్టడం అని చెప్పి. సో తొందరగా నేర్చేసుకున్నాను నేనే. 1-2 times నాకు చెప్పారు ఎట్లా చేయాలని చెప్పేసి, దెన్ నేనే నేర్చేసుకున్నాను. నాకు ఈ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తే నాకు ఎందుకో సెట్ కాదనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర నేర్చేసుకొని నేను అప్పటి నుంచి నేనే కుక్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఇట్స్ బీన్ లైక్ 3-4 months నేనే కుక్ చేసుకుంటా. నా మీల్స్ అన్ని నేనే కుక్ చేసుకుంటా. నాకు ఇంతకుముందు చికెన్ ఉండడం రాకపోతుండే. అప్పుడు నేను పన్నీర్ సోయా తింటుండే. సో నేను అది కుక్ చేసేసుకుంటుండే అనమాట. సో ఇప్పుడు చికెన్ కాబట్టి కొంచెం టైం పట్టింది, బట్ స్టిల్ నేర్చుకొని నేనే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు నేనే చేసుకుంటా అంటే, ఇప్పుడు నేను డైట్ చేస్తాను, ఎవ్రీడే సేమ్ ఫుడ్ తింటా, ఎవ్రీడే ఇలానే తింటుంటా. సో నేను ఆల్రెడీ చేయడం అనేదే నాకు తప్పక చేస్తున్నా. సో ఇంకొకరికి నేను ఈ బర్డెన్ పెట్టి వాళ్ళు ఒక పాయింట్లో అరే ఎందుకు ఇది ఎవ్రీడే చేయడం అని అనుకోవడం నాకు ఎందుకో నచ్చదు. సో అందుకని ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళు అయ్యుండి డైట్ ప్రిపేర్ చేసుకోవడంలో పడి మీ పేరెంట్స్కి పని చెప్తారు అనుకోండి, ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ చేయకండి. మీది మీరే కుక్ చేసుకోండి, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే ఈ ఫిట్నెస్ ఇదంతా మనది మనం చేసుకుంటున్నాం కాబట్టి మోస్ట్లీ ఏం ఎఫర్ట్ పెట్టినా ఏం పెట్టినా మనమే చేసుకోవాలి. సో మీకు టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అయిపోతుంది. అది ఇంకో బెస్ట్ థింగ్ అనమాట. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మీ టైంని ప్రాపర్గా కన్జ్యూమ్ చేసుకొని మేనేజ్ చేసుకోండి. అండ్ పేరెంట్స్కి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని కుదిరితే వాళ్ళకి ఇంకా కుక్ చేసి పెట్టండి మీరే. అదైతే చెప్పగలుగుతాను నేను. సో వీడు ఉన్నాడు కదా, వీని పేరు కేసీఆర్ అనమాట. కేసీఆర్ అని ఎందుకు పెట్టిరని అడగకండి, వీని పేరు కేసీఆర్ అంతే. మా డాడీ పెట్టిండు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు వీడు చాలా చిన్నగా ఉండే అనమాట. అప్పుడు దెబ్బలతోని రోడ్డు మీద ఎక్కడ దొరికితే మా డాడీ తీసుకొచ్చి మొత్తం కట్లు కట్టి ఏదో చేసింది సంథింగ్. ఈయన క్యూర్ చేసాను మొత్తానికి. వీడేమో ఇంత పెద్దగా అయిపోయింది ఇప్పుడు నేను ఎవ్రీడే చికెన్ తింటా కదా, నేను చికెన్ తిన్నాక ఇంక బొక్కలు వేస్తాను అనమాట. సో దానివల్ల వీడు ఎప్పటికీ నా ఫ్రెండ్ లాగా నాతోనే ఉంటాడు ఎప్పటికీ చూసినా కూడా. సపోజ్ నేను పొద్దున్నే నేను డోర్ ఓపెన్ చేస్తాను కదా, నేను డోర్ ఓపెన్ చేయగానే వీడు యాక్చువల్లీ అక్కడ ఎక్కడో కింద ఉంటాడు అనమాట. డోర్ సౌండ్ విని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి నాతో వాక్ చేయడానికి పైకి వస్తాడు అనమాట ఎవ్రీడే. సో నేను పైన కింద వాడు ఎప్పుడు చూసినా నేను ఇట్లా బయటికి వెళ్తున్నా అంటే పక్కా నన్ను పైకి వెళ్తుంటే పై దాకా వస్తాడు, కిందికి వెళ్తుంటే కింది దాకా వస్తాడు అనమాట. ఏం చేయడు, జస్ట్ అట్లా అక్కడ ఉంటాడు అంతే. జస్ట్ మా ఓనర్ సాబ్తో ఉంటా అన్నట్టు సెక్యూరిటీ గార్డ్ అనమాట మనకి. ఇది మన లంచ్ అనమాట. నాకు తెలుసు నేను ఫస్ట్ బ్లాగ్లో కూడా చూపించిన, నేను అప్పుడు డిన్నర్ చేస్తున్నా. సో నేను అప్పుడు చెప్పిన దట్ చపాతి అండ్ చికెన్ తింటా అని చెప్పి. సో నేను లంచ్లో అదే తింటా, డిన్నర్లో అదే తింటా అనమాట. బట్ క్వాంటిటీస్ ఆర్ డిఫరెంట్, మిగతా అంతా సేమ్. సో నేను ఒక 2-3 months బ్యాక్ మొత్తం రైస్ అంతా బంద్ చేసిన అనమాట. రైస్ బంద్ చేసి చపాతి మాత్రమే తింటున్నా. ఎప్పుడైనా అకేషనల్గా రైస్ తింటున్నా. అప్పుడు ఎప్పుడైతే నేను రైస్ తింటానో చాలా డిఫరెంట్ ఫీల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది నేను ఏదో చపాతీ తింటేనే ఫ్యాట్ లాస్ అవుతుంది, రైస్ తింటేనే ఫ్యాట్ లాస్ అవుతుంది అని కాదు. ఇది నాకు నచ్చి నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే రైస్ నుంచి చపాతీకి స్విచ్ అవ్వాలని చెప్పి, ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుండే. సో ఇన్ని డేస్కి ఇప్పుడు కుదిరింది. నేను లాస్ట్ టైం ఫ్యాట్ లాస్ చేసినప్పుడు ప్యూర్గా రైస్తోనే ఫ్యాట్ లాస్ చేసిన. ఆ పిక్ కూడా ఇక్కడ ఇస్తా చూడండి. నేను
లాస్ట్ టైం రైస్తో ఫ్యాట్ లాస్ చేసిన, ఈసారి చపాతీతో చేస్తున్నా. ఫ్యాట్ లాస్ అనేది మనం ప్రాపర్గా తింటే అయిపోతుంది, అంతేగాని చపాతీ తింటే అవుతుంది లేకపోతే రైస్ తింటే అవుతుంది అని లేదు. అపోహ మీకు ఉంటే మాత్రం దాన్ని వదిలేయండి. ఇది నాకు నచ్చిన లైఫ్ స్టైల్ కాబట్టి నేను ఇట్లా తింటున్నాను. మీరు ఇట్లా తినాలని అవసరం లేదు. మంచిగా రైస్ తిని కూడా మీరు ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. సో అట్లా జరిగిందనమాట మన షోల్డర్ డే. నేను షోల్డర్స్ అండ్ యాక్సెసరీస్ అన్నా కదా. యాక్సెసరీస్ అంటే ఏం లేదు, నా ఇంటెన్సిటీ ఒక వీక్లో మ్యాచ్ చేయడానికి నేను బైసెప్ అండ్ ట్రైసెప్ ఒక్కొక్క వేరియేషన్ చేస్తాను అనమాట. ఒక వీక్లో నా ఇంటెన్సిటీ మ్యాచ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఇది నాట్ రికమెండెడ్. నేను నా వర్కౌట్ ప్యాటర్న్లో ఇంక్లూడ్ చేసుకున్నా, నాకు సెట్ అవుతుంది. మీరు ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి చూడండి, సెట్ అయితే చేయండి, లేకపోతే వదిలేయండి. నాట్ రికమెండెడ్. మళ్ళీ చెప్తున్నా. ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వెళ్ళే ముందు నాకు ఒక రిక్వెస్ట్ ఉందన్నమాట. మీరు నా వీడియో 6 minutes చూస్తున్నా, 10 minutes చూస్తున్నా, నేను ఎంతసేపు వీడియో పోస్ట్ చేసినా, మీరు నా వీడియో ఎంతసేపు చూస్తున్నా, ట్రై టు వాక్ చేస్తూ నా వీడియో చూడండి. సో దాట్ మీ డైలీ యాక్టివిటీ కొంచెమన్నా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నేను మీకు డైరెక్ట్ హెల్ప్ చేసిన అవుతా, అది నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఒక రిక్వెస్ట్ లాగా చేస్తున్నా, ట్రై టు డూ దాట్. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. లెట్స్ గో.